నా పేరు నరేష్. చిన్నప్పటి జ్ఞాపకాల్ని మనం మర్చిపోలేం. ఎందుకంటే ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉంటాయి. నాకు కూడా అలాంటి జ్ఞాపకాలు చాలానే ఉన్నాయి. అయితే ఒక భయంకరమైన జ్ఞాపకం కూడా నాకుంది. దాన్ని ఇప్పటికీ నేను మర్చిపోలేకపోతున్నా. నన్ను ఆ జ్ఞాపకం భయపెడుతూనే ఉంది. ఆ రోజు ఇప్పటికీ నాకు గుర్తుంది. నేను నా ఫ్రెండ్ సినిమా చూడడానికి వెళ్ళాము. సినిమా చూసి వస్తున్నాము. అప్పుడు టైం 11 గంటలు కావస్తుంది నైట్. అర్ధరాత్రి 11 గంటలకి మా ఊరికి బయలుదేరాము మేము. మా ఊరు ఒక మారుమూల గ్రామం, చిన్న పల్లెటూరు. కరెక్ట్‌గా మా ఊరి పొలిమేర వద్దకు మేము వచ్చాం. అక్కడికి రాగానే సడన్‌గా టైర్ పంక్చర్ అయింది. ఛా! తొక్కలో బండి. ఇప్పుడే పంక్చర్ కావాలా? మామ ఇప్పుడేం చేద్దాం? ఇంక మనం ఏం చేస్తాంరా? పద వెళ్దాం అని ఇద్దరం నెట్టుకుంటూ వస్తూ ఉన్నాం. అలా మేము సగం దూరం రాగానే మా కంట ఒకటి పడింది. దాన్ని చూడగానే వెన్నులో వణుకు పుట్టింది. చాలా భయమేసింది. అర్ధరాత్రి 11 గంటల సమయం. మా బైక్ పంక్చర్ అయింది. అటువంటి సమయంలో మేము ఒక సమాధి పక్క నుంచి వెళ్ళాలి. యాక్చువల్‌గా మా ఊర్లో శ్మశానం వేరే ప్లేస్‌లో ఉంది. కానీ ఇది మాత్రం ఒక ఒంటరి సమాధి. మా ఊరి పొలిమేర దగ్గరగా ఉంటుంది. మా ఊరు వాళ్ళు చెప్పే కథ ఏంటి అంటే, అర్ధరాత్రి పూట ఇటుగా వస్తే ఆ రాక్షసి చంపి తినేస్తుందంట. ఆ సమాధి ఒక మంత్రగతదని మా ఊరు వాళ్ళు చెప్పేవారు. అది మాకు గుర్తుకు రాగానే చెమటలు పట్టాయి. ఆ భయంతోనే మేము బయలుదేరాము. ఇక కరెక్ట్‌గా సమాధి వద్దకు రాగానే మా భయం రెట్టింపైంది. సమాధి వైపు కన్నెత్తి చూడకుండా అలా వెళ్తున్నాం. సిద్ధార్థ్, ఓ సిద్ధార్థ్, ఒక్కసారి ఇటు చూడవా? సిద్ధార్థ్ వెంటనే వెనక్కి తిరిగి చూశాడు. ఒక నల్లటి ఆకారం సమాధిపై ఉన్నట్టు తనకు అనిపించింది. మావా అటు చూడరా! వాడు అలా అరవగానే ఒక్కసారిగా నా గుండె జల్లంది. రే ఏమైందిరా? మావా అటు చూడరా, అక్కడ ఏదో ఉందిరా, మావా చూడరా అని వాడు భయపడుతూ ఉన్నాడు. ఏంటా అని చూడగానే అక్కడ ఏమీ లేదు. సిద్ధార్థ్ ఏమైందిరా నీకు? అక్కడ ఏం లేదు కదరా? లేదు మావా, లేదు. నన్ను ఏదో పిలిచింది. నేను చూస్తే ఆ సమాధి మీద ఏదో నల్ల కనిపించిందిరా మామా. ఏదో తప్పుగా ఉందిరా ఇక్కడ అని వాడు చెప్పగానే నా గుండె ముక్కలైంది. ఎందుకంటే ఎవరైతే దాని పిలుపుకి రియాక్ట్ అయ్యి వెనక్కి తిరిగి చూస్తారో వాళ్ళు చనిపోతారని మా ఊరి వాళ్ళు నాకు చెప్పారు. ఆ మాట వాడికి చెప్తే భయపడతాడు అని చెప్పలేదు నేను. నాకు అర్థమైంది ఇక్కడ ఉంటే ప్రమాదం అని. ఇక మేము చాలా స్పీడ్గా వెళ్తున్నాము. అలా వెళ్తూ 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 ఒక్కసారి నేను వెనక్కి తిరిగి చూశాను. నాకు ఎక్కడ ఆ సమాధి కనిపించలేదు. మేము సమాధికి చాలా దూరం వచ్చేసాం. అంతేకాదు సగం దూరం వెళ్తే మా ఊరు వచ్చేస్తుంది. రే సిద్ధార్థ్, నువ్వు అనవసరంగా భయపడ్డావురా. ఈ చీకటిలో దేన్ని చూసినా నల్లగానే కనిపిస్తుంది. ఏంట్రా మామ నువ్వు ఇలా ఉన్నావు అని చెప్పి నేను బైక్ని నడుపుకుంటూ వెళ్తూ ఉన్నాను. రే మామ కొంచెం దాహంగా ఉంది, వాటర్ బాటిల్ ఇవ్వు. కానీ వాటి నుంచి నాకు ఎటువంటి సమాధానం రాలేదు. రే వాటర్ బాటిల్ ఇవ్వురా అని తిరిగి చూశాను. నా గుండె చల్లంది. సిద్ధార్థ్ అక్కడ లేడు. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నాలో ఉన్న భయం 100% కాదు 1000% పెరిగింది. సిద్ధార్థ్, సిద్ధార్థ్ రేయ్ అని ఎంత అరిచినా వాడి నుంచి నాకు ఎటువంటి సమాధానం లేదు. నాకు ఎందుకో కొంచెం అనుమానంగా అనిపించింది. అందుకే ఒక్కసారి వెనక్కి వెళ్దామని నాకు అనిపించింది. కానీ ఎక్కడో కొంచెం భయం, వాడికి ఏమైనా అయి ఉంటుందా అని. ఒకవేళ నేను వెళ్తే నాకు కూడా ఏమైనా అవుతుందా అని నేను చాలా భయపడ్డాను. నాకు అర్థం కాలేదు వెళ్ళాలా వెళ్ళకూడదా అని. నేను ధైర్యం చేయలేకపోయాను. ఇక నేను ఏమీ చేయలేక పెద్దవాళ్ళని పిలుచుకొద్దామని ఊళ్ళోకి పరిగెత్తుకుంటూ వెళ్ళాను. బైక్ని కూడా అక్కడే వదిలేశాను. అందరికీ ఈ విషయం చెప్పగానే చాలా భయపడ్డారు. ఇక పరుగు పరుగున బయలుదేరారు. మేమందరం వాడి కోసం వెళ్తూ ఉండగా అది చూసి నేను వణికిపోయాను. నాకు ఏమీ అర్థం కాలేదు. అసలు ఏది నిజం ఏది అబద్ధం నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. నా ఫ్రెండ్ బైక్ వేసుకుని వస్తున్నాడు. నాకు ఏమీ అర్థం కాక టైర్ సేపు చూశాను. బ్యాక్ టైర్ పంచర్ కాలేదు. అది బాగానే ఉంది. ఇది ఎలా సాధ్యం? టైర్ పంచర్ అయింది కదా, వీడేంటి బైక్ వేసుకొస్తున్నాడు? పంచర్ షాప్ కూడా దగ్గరగా లేదు. వీడు ఎలా వేసుకున్నాడు? నాకు ఏమీ అర్థం కాలేదు. అప్పుడు సిద్ధార్థ్ నా వద్దకు వచ్చి, రే మామ ఎక్కడికి వెళ్ళావురా నువ్వు?
సినిమా హాల్ నుంచి బయటకు వచ్చాను, నువ్వు నాకు ఎక్కడ కనపడలేదు. ఏమైపోయావురా నువ్వు? రే సిద్ధార్థ్, ఏం మాట్లాడుతున్నావురా? సినిమా అయిపోయాక మన ఇద్దరం వచ్చాంగా, మధ్యలో బైక్ పంచర్ అయితే నెట్టుకొస్తున్నాంగా, నువ్వు పంచర్ ఎలా వేసుకొచ్చావు? రే నరేష్, నువ్వు ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు నేను కలిసి రావడం ఏంటి? మనం ఇద్దరం కలిసి రాలేదురా. ఇదిగో చూడు, నీ చెప్పులు కూడా నువ్వు వేసుకోలేదు. వాళ్ళు చెప్పగానే నా కాళ్ళ వైపు నేను చూసుకున్నాను. నా గుండె ఒక్కసారి ముక్కలైపోయింది. ఎందుకంటే నా కాళ్ళకి చెప్పులు లేవు. అంటే వాడు చెప్పేది నిజమే. మరి నేను ఎక్కడి వరకు ఎలా వచ్చాను? ఆ బైక్ ఎవరిది? నా పక్కన ఇప్పటి వరకు ఉన్నది ఎవరు? నాకు ఏమీ అర్థం కాలేదు. నేను ఎంతలా భయపడ్డానంటే నా జీవితంలో ఆ రోజు పడ్డ భయం నేను ఇప్పటికీ పడలేదు. ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే ఆ రోజు ఏం జరిగింది, నాతో పాటు వచ్చింది ఎవరు? ఈ స్టోరీ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి, ఇటువంటి స్టోరీస్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.